బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్ లో కామెంట్స్ పై బండ్ల క్లారిటీ ఇచ్చారు. తన మాటలు కొందరికి బాధ పెట్టాయని తెలిసినట్టు చెప్పుకొచ్చారు ఆయన. తన మాటలు కొందరిని బాధ పెట్టాయి అంటూ చెప్పుకొచ్చారు ఆయన అని తెలిసినట్టు అన్నారు ఆయన. నేనెవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలనేది, ఆ అంశానికి సంబంధించి రావాలనేది మాత్రమే నా ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కొందరు ఒక్క హిట్ వస్తే చాలు లూజ్ డ్రెస్, కొత్త చెప్పులు, వాట్సాప్ అంటూ స్టైల్ పడతారని ఇటీవల బండ్ల కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండను ఉద్దేశించి బండ్ల కామెంట్స్ చేశారంటూ ప్రచారం జరిగింది. నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. మీరు చూడొచ్చు, ఇటీవల కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధ పెట్టాయని తెలిసింది. నేనెవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే అంటూ మీ బండ్ల గణేష్ అంటూ బండ్ల గణేష్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు ఆయన. అరౌండ్ మీరు చూడొచ్చు 3:36, హాఫ్ అన్ అవర్ కూడా ఇంకా కాలేదని అనుకోవాలి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు విజయ్ దేవరకొండను టార్గెట్ చేశారు, విజయ్ దేవరకొండను ఉద్దేశించే మాట్లాడారు. ఎందుకంటే లిటిల్ హార్ట్ సినిమా నేపథ్యంలో ఆ రోజు మౌళిని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు అది ఇండైరెక్ట్గా ఇటు విజయ్ దేవరకొండ అంటే చర్చ జరిగింది. సో అక్కడ వెంటనే విజయ్ దేవరకొండ స్టేజ్ మీదకి వెళ్ళారు. స్టేజ్ మీదకి వెళ్ళి నువ్వు ఎవ్వరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నీకు నువ్వుగా ఉండే చాలు, నీ ఐడెంటిటీ నువ్వు ప్రూవ్ చేసుకో, నీ ఐడెంటిటీయే నీ యూనిక్నెస్ అంటూ తనకు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అక్కడ కామ్ అయిన సిచ్యువేషన్. బట్ చాలా రోజుల తర్వాత నిన్న కే ర్యాంప్ సక్సెస్ మీట్లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఒకసారిగా సంచలనంగా మారాయి. ఇందుకే బండ్ల గణేష్ ఏమన్నారు ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనంగా మారిన సందర్భం. ఆ తర్వాత ఇటు బండ్ల గణేష్కి సంబంధించి చేసిన వ్యాఖ్యల మీద విజయ్ దేవరకొండకు సంబంధించి కావచ్చు, విజయ్ దేవరకొండ టీం కావచ్చు ఎక్కడ రియాక్ట్ అవుతుందేమో అనుకున్నారు. బట్ ఎక్కడ విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఎవరైనా ఆ మాటలు బాధ పెట్టి ఉంటే కనుక ఆ అంశానికి సంబంధించి అంటూ క్లారిటీ ఇచ్చారు బండ్ల గణేష్. ఇటీవల కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్లో తాను మాట్లాడిన మాటలు, ఇటీవల కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధ పెట్టాయని తెలిసింది. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే మీ బండ్ల గణేష్ అంటూ కొద్దిసేపటి క్రితం ఆయన మొన్న చేసిన వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి బండ్ల గణేష్ ఆ రోజు అంటే కే ర్యాంప్ సక్సెస్ మీట్లో ఏమన్నారు ముందుగా చూద్దాం. ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచేత్ ఇట్లుండాలండి. హీరో అంటే ఇట్లుండాలి. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు. నాకు చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. నీలాంటి ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని. నిన్ను చూస్తే ముచ్చటేసిందమ్మా. ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం. నువ్వు చెప్తున్నా నీకు తిరుగులేదు. నీ క్యారెక్టర్ మార్చకు. నీ సినిమా, నీ యాక్టింగ్, నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా. చిరిగిన ప్యాంట్ వేసుకోను, లాగేసుకోను, నీకు వాట్సాప్ కుదరదు. వాస్తవాన్ని దగ్గర ఉండాలి. హిట్ మీద హిట్ కొట్టుకుంటూ ఈ అబ్బాయి ఇంకో గ్రేట్నెస్. ఇప్పటి వరకు చేసిన పట్టి సినిమా కొత్త డైరెక్టర్ అండి. ఇంతకంటే ఏం కావాలి సార్? ఒక్క సినిమా హిట్ కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా, ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా, సుకుమార్ని తీసుకురా, అనిల్ రావుపూడిని తీసుకురా, ఇంకెవరిని తీసుకొస్తావనే ఈ రోజుల్లో కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నాడు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు కిరణ్ అబ్బవరం. నేర్చుకోండి కిరణ్ అబ్బవరం చూసి. కిరణ్ అబ్బవరం వరుసగా 6 కొత్త డైరెక్టర్లు పరిచయం చేశాడంటే రైట్. అది కొద్ది రోజుల క్రితం ఇటు బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎందుకు ఈరోజు ఆయన ట్వీట్ చేయాల్సి వచ్చింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, ఇటు బండ్ల గణేష్ కామెంట్స్ వెనకాల అఫ్కోర్స్ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను విజయ్ దేవరకొండని టార్గెట్ చేసి మాట్లాడినట్టు చర్చ జరిగిన క్రమంలో ఈ రోజు ఆయన చేసిన ట్వీట్కి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎటువంటి డిస్కషన్ ఉంది ఇండస్ట్రీలో? బండ్ల గణేష్ ఎక్కడికి వచ్చి ఏ ఫంక్షన్ కి వచ్చి ఏం మాట్లాడినా అది స్పీచ్ వైరల్ అవుతుంది.
తను ఇంతకు ముందు లిటిల్ హార్ట్స్ ఫంక్షన్ లో మాట్లాడినటువంటి మాటలు, లిటిల్ హార్ట్స్ హీరోకి తను టీ షర్ట్ ఇవ్వడం, విజయ్ దేవరకొండ తను కాస్ట్యూమ్స్ తన రౌడీ బ్రాండ్ నుంచి ఇచ్చారు, దానికి సంబంధించి స్టేజ్ పైన బండ్ల గణేష్ మాట్లాడారు, నీకు విజయ్ దేవరకొండ టీ షర్ట్ ఇచ్చాడనో లేదంటే మహేష్ బాబు ట్వీట్ చేశాడనో నువ్వు ఎక్కడికో వెళ్ళకు, నీ స్థాయిలోనే నువ్వు ఉండు అన్నట్టుగా మౌళికి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు దానికి కౌంటర్ గా విజయ్ దేవరకొండ మళ్ళీ స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు ఎవడేం చెప్పినా పట్టించుకోకు, మీ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టే పని నువ్వు చెయ్యి, మౌళి అని నీకు పేరు పెట్టారు, ఆ పేరును నువ్వు నిలబెట్టే ప్రయత్నం చేయని చెప్పేసి విజయ్ దేవరకొండ వెంటనే మాట్లాడాడు. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు కే ర్యాంప్ సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు మళ్ళీ విజయ్ దేవరకొండని టార్గెట్ చేసి మాట్లాడాడు అని చెప్పేసి అందరూ అనుకుంటున్న పరిస్థితి. సో తను డైరెక్ట్ గా పేరు తీసుకురాకపోయినా ఇండైరెక్ట్ గా వాట్సాప్ అంటూ కొత్త డ్రెస్సులతో కళ్ళద్దాలు, నైట్ కూడా కళ్ళద్దాలు పెట్టుకుని వచ్చే హీరోలు ఉన్నారు, ఒక సినిమా హిట్ అయితే చాలు ఇట్లా బిహేవ్ చేస్తుంటారు, స్టార్ డైరెక్టర్స్ ని తీసుకునిరా అని చెప్తూ ఉంటారు. కానీ కిరణ్ అబ్బవరం ఒక మన ఇంట్లో అబ్బాయి లాగా కొత్త డైరెక్టర్స్ ని పరిచయం చేస్తూ హిట్ కొడుతూ డౌన్ టు ఎర్త్ ఉన్నారు, కిరణ్ అబ్బవరం చూసి నేర్చుకోవాలని చెప్పేసి బండ్ల గణేష్ మాట్లాడారు. దీనికి సంబంధించి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ కూడా ఫైర్ అవుతూ ట్వీట్లు చేస్తూ ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అందుకే బండ్ల గణేష్ అంటే వాళ్ళు కూడా విజయ్ దేవరకొండని అని అన్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడ్డారు అని చెప్పేసి తెలిసి బండ్ల గణేష్ ఇప్పుడు ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. తను సారీ చెప్పినట్టు ట్వీట్ చేశారు, అందుకే ఈ ట్వీట్ చేశారు. అటు ఫ్యాన్స్ నుంచి అటు విజయ్ దేవరకొండ నుంచి కూడా బాధపడినట్టు తనకి తెలిసింది కాబట్టి ఈ ట్వీట్ బండ్ల గణేష్ చేయడం జరిగింది. ఫ్యాన్స్ ఇప్పటికీ కూడా ఫైర్ అవుతూనే ఉన్నారు, కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఇటు బండ్ల గణేష్ ని కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నువ్వెందుకు సారీ పవన్నా అని చెప్పేసి బండ్ల గణేష్ ని కూడా సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. కానీ సక్సెస్ లో ఉన్నప్పుడు విజయ్ దేవరకొండని పొగిడాడు బండ్ల గణేష్, ఇప్పుడు ఫ్లాప్స్ లో ఉన్నాడు కాబట్టి ఇలా కామెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ ఇంకా ఆ సక్సెస్ లో ఉన్నప్పుడు డేట్లు అడిగితే సినిమా ట్రై చేశారు, డేట్లు అడిగితే డేట్లు ఇవ్వలేదు అనేది ఒక చిన్న క్లాష్ ఉంది, చిన్న గ్రడ్జ్ పెట్టుకుని ఇలా మాట్లాడాడు అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ చేశారు. దానికి సంబంధించి కూడా ఇండైరెక్ట్ గా నిన్న ఒక ట్వీట్ చేశాడు బండ్ల గణేష్, నేను ఇప్పట్లో సినిమా చేయలేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రయత్నించలేదు, నేను సినిమా చేయాలి అనుకుంటే నేను అనౌన్స్ చేస్తాను అని చెప్పేసి దానికి సంబంధించిన ట్వీట్ కూడా చేశారు. సో ఇది డేట్ క్లాష్ వల్ల కాదు, జస్ట్ తనకు అనిపించింది, ఆ టైంకి అనిపించింది కిరణ్ అబ్బవరాన్ని పొగడాలని చెప్పేసి తను మాట్లాడిన మాటల్లోనే ఇండైరెక్ట్ గా ఇది విజయ్ దేవరకొండని టార్గెట్ చేసినట్టుగా అనుకోకుండా మాట్లాడినట్టుగానే ఇప్పుడు బండ్ల గణేష్ సారీ చెప్పడం జరిగింది. సో మరి ఇంకా ఇది ఇంతటితో ముగుస్తుందా లేదంటే ఫ్యాన్స్ ఇంకా ఫ్యాన్ వార్ లాగా ఇంకా కంటిన్యూ చేస్తారా అనేది చూడాల్సి వచ్చింది. రైట్ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్ లో కమెంట్స్ పై బండ్ల క్లారిటీ ఇచ్చారు. నా మాటలు కొందరిని బాధ పెట్టాయని తెలిసిందని చెప్పుకొచ్చారు ఆయన. తానెవరిని ఉద్దేశించి మాట్లాడలేదన్నారు బండ్ల గణేష్. తన ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామత ఆశీస్సులతో అందరం పైకి రావాలనేది మాత్రమే తన ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కొందరు ఒక్క హిట్ వస్తే చాలు లూజ్ డ్రెస్ వేసి కొత్త చెప్పులు వేసుకొని వాట్సాప్ అంటూ స్టైల్ పడతారని ఇటీవల బండ్ల గణేష్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండను ఉద్దేశించే బండ్ల కామెంట్స్ చేశారని ప్రచారం జరిగింది. బండ్లపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఇప్పుడు సీరియస్ అయ్యారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఆ డిస్కషన్ జరుగుతుంటోంది. ఈ క్రమంలోని ఆయన దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చేందుకు ట్వీట్ చేశారంటూ కూడా ఇప్పుడు తెలుస్తోంది. నిలబెడుతున్నాడు చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు కిరణ్ అబ్బవరం. నేర్చుకోండి కిరణ్ అబ్బవరం చూసి. కిరణ్ అబ్బవరం వరుసగా 6 కొత్త డైరెక్టర్లు పరిచయం చేశాడంటే నిజమైన దమ్మున్నాడు ఈ కుర్రాడు, ధైర్యం ఉన్నాడు ఈ కుర్రాడు, కలేజా ఉన్నాడు ఈ కుర్రాడు. హ్యాట్స్ ఆఫ్, రియల్ హీరో కే ర్యాంప్. ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు. బాంచేత్ ఇట్లుండాలండి హీరో అంటే, ఇట్లుండాలి. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు. చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని. నిన్ను చూస్తే ముచ్చటేసిందమ్మా. ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం. నువ్వు చెప్తున్నా నీకు తిరుగులేదు.